ఆ మహిళల చేతికి కర్ర కనిపిస్తే చాలు చాలా అందంగా తీర్చిదిద్దుతారు. అక్కడి మహిళలకు మనుషులకు ప్రాణం పోయడమే కాదు, కర్రలకు కూడా జీవం పోయడం వచ్చు. అడవిలో దొరికేటువంటి కర్రలతో విభిన్న ఆకృతులు తయారు చేసి వాటికి రంగులు అద్ది జీవం ఉట్టిపడేలా చేస్తున్నారు. మహిళల చేతి ప్రతిభకు వీటికి జిఐ ట్యాగ్ కూడా ఉందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో చెక్క నగీషి కేంద్రం మహిళల జీవనోపాధికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తోంది. ఆకట్టుకునే డిజైన్లతో కనులకు ఇంపుగా ఉండేలా చెక్కతోనే ఇంటి అలంకరణ వస్తువులు, వంట సామాగ్రి, పిల్లల ఆట బొమ్మలు, ముద్దు ముద్దుగా ఉండే మినియేచర్స్కు మహిళలే ప్రాణం పోస్తున్నారు. ఒకప్పుడు 10 మందితో ప్రారంభమైన ఆ కేంద్రంలో ఇప్పుడు 400 మందికి పైగా మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఉదయగిరి పట్టణంలో దిలావర్ బావ్ వీధిలో 20 సంవత్సరాల క్రితం ఉడెన్ కట్లరీ కేంద్రం ప్రారంభమైంది. ఇక్కడ కావాల్సినంత కలప దొరుకుతుంది. అడవిలో దొరికే కలివి, నర్ది, బిళ్ళ నర్ది, దేవదారు కర్రను తీసుకొస్తారు. ప్రకృతి ప్రసాదించిన ఆ కర్రని ఉపాధిగా మార్చుకున్నారు. చెక్కపై వివిధ ఆకృతులు చెక్కుతూ అందమైన బొమ్మలకు ప్రాణం పోస్తున్నారు అక్కడి మహిళలు. కలపను మిషన్లతో కట్ చేసి కావాల్సిన ఆకృతుల్లో చెక్కుతారు. ముఖ్యంగా వంటకు ఉపయోగించే పాత్రలు, ప్లేట్లు, గరిటెలు, చెంచాలు, గ్లాసులు, జ్యువెలరీ, రింగ్ బౌల్స్, కోస్టల్, ఇయర్ రింగ్స్, మ్యాట్, టేబుల్స్ తయారు చేస్తారు. అంతేకాదు ఇంటి అలంకరణ సామాగ్రి, దువ్వెనలు, హెయిర్ పిన్లు కూడా రూపొందిస్తారు. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, గణిత సామర్థ్యాన్ని పెంపొందించే అబాకస్ లాంటివి కూడా తయారు చేస్తారు. వీటిలో మినియేచర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉండడంతో ప్రజలు వీటికి ఫిదా అయిపోతున్నారు. దాదాపు 150 రకాల కళాకృతులను ఇక్కడ రూపొందిస్తున్నారు. మాది ఉదయగిరి దిలార్ బాయ్ వీధిలో ఈ వుడెన్ కట్లరీ నక్షి డిజైన్ తయారు చేస్తున్నాము. మా జిల్లా పేరు నెల్లూరు జిల్లా. ఇక్కడ ఒక 400 ఆర్టిజన్ ఇక్కడ పని చేస్తున్నారు. నేను మాస్టరు, పిల్లలకి నేర్పుతుంటాము. మేము ఇంతకుముందు ఒక 20 డిజైనే తయారు చేసేది. మా నాన్నగారు షేక్ అబ్దుల్ బషీర్ గారు అందరికీ నేర్పారు. ఆ తర్వాత మా నాన్నకి ఆరోగ్యం బాగలేక 2005 నుంచి నేనే ఒక మగ ఆయనలాగా నిలబడి ఈ పని పోకుండా మేము సాధించాలని నా కోరిక. అందరికీ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి నేను నేర్పాలని ఇల్లు తిరిగి ఒక 400 మంది ఆర్టిజన్ చేశాను. ఈ పని చాలా ఇప్పుడు బాగా డెవలప్ చేస్తున్నాము. ఇవి ఒక కొత్త డిజైన్స్ 150 డిజైన్స్ 200 డిజైన్స్ తయారు చేస్తున్నాము. మేము తయారు చేసిన వస్తువులు బయటికి తీసుకొని పోయి ఎగ్జిబిషన్ చేస్తుంటాము. ఇంత బాగా చేస్తున్నామని నాకు స్టేట్ అవార్డు కూడా వచ్చింది. మళ్ళీ వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. అలీఫ్ నుంచి అవార్డు ఇచ్చారు. ఇంకా మనకు ఏమంటే దుబాయ్, కోయిటు అటు కూడా మనకి వేరే దేశాలకి ఆర్డర్ వస్తే మనము ఇంకా పైకి వెళ్తామని మేము కోరుకుంటున్నాము. మేము 8 సంవత్సరాల నుంచి పని చేసుకుంటున్నాము. మా మాస్టారు గోసా మేడం. ఇట్లాంటి ట్రైనింగ్ ఉన్నా చేసుకుంటాము, మామూలు పని ఉన్నా కూడా చేసుకుంటాము. ఇట్లాంటివి ఉంటే మాకు ఇంట్లో కూడా బాగానే ఉంది. మేము జరగంజాలు తయారు చేస్తాము, స్పూన్లు తయారు చేస్తాము. చాలా రకాలుగా చేస్తాం సార్. చాలా బాగుంది సార్. వాడుకుంటున్నాం సార్. బాగుంటుంది వాడుకుంటే ఈ చెక్కతోటి. కొండపల్లి, లేపాక్షి, ఏటికొప్పాక బొమ్మల మాదిరిగానే ఇప్పుడు ఉదయగిరి బొమ్మలు ఖండాంతరాలు దాటుతున్నాయి. అంతేకాదు మహిళల చేతి నుంచి జాలువారిన బొమ్మలు ప్రధాని మోదీని సైతం మంత్రముగ్ధుల్ని చేశాయి. రాష్ట్ర స్థాయిలో 2 సార్లు ఈ హస్తకళల్లో ఉదయగిరి అవార్డులను గెలుపొందింది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకుంటూ ఈ-కామర్స్లో పెట్టి దేశ విదేశాలకు విక్రయిస్తున్నారు. ఇటలీ, గోవా, పూణే, హైదరాబాద్, విజయవాడ, హర్యానా, భోపాల్ వంటి ప్రదేశాల్లో ఎగ్జిబిషన్లు నిర్వహించి ఈ వస్తువులను విక్రయిస్తున్నారు. మహిళల కృషిని అభినందిస్తూ గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. మంది చేసిన అప్పుడైతే ఫస్ట్లో మేము 15 మంది చేసినాము. ట్రైనింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం అది.
తర్వాత ఇప్పుడు వచ్చి 400 మంది చేసుకుంటున్నాము. వచ్చి అప్పటి డిజైన్లో వచ్చి సార్ మాకు ఒక 30-50 డిజైన్లే ఉన్నాయి. ఇప్పుడైతే 200 డిజైన్లు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడప్పుడు వచ్చి డిజైనర్లు వచ్చి మాకు కొత్త డిజైన్లు నేర్పిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు అలా కొత్త డిజైన్లు చాలా అంటే చాలా నేర్చుకున్నాం మేము. అప్పటి నుంచి ఈ పనే చేసుకుంటున్నాము. ఈ పని చేసుకున్నప్పటి నుంచి మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు అయితే మేము ఇంట్లోనే ఉండేవాళ్ళము. మేము సంపాదించింది పిల్లలకు చదివించే దానికైనా అవసరం. చాలా హ్యాపీగా ఉంది మాకు. మేము ఉడ్డెన్ కట్లెల్లో పనిచేస్తున్నాము. మేము ఇక్కడ చాలా హ్యాపీగా ఆడవాళ్ళు మొత్తం కలిసి పనిచేస్తున్నాము. మాకు గౌసే అక్క మేడం నేర్పించారు పని. నేను 6-7 సంవత్సరాల నుంచి ఇక్కడే నేర్చుకొని చేస్తున్నాను. ఇక్కడ బాగా పని జరుగుతుంది. ఇంకా మాకు జాకిర్ సార్ వచ్చినప్పటి నుంచి బాగా మార్కెటింగ్ ఎక్కువైంది. ఆర్డర్లు వస్తున్నాయి, కొత్త డిజైన్లు మొత్తం తయారు చేస్తున్నాము. ఫస్ట్ తక్కువగా ఉన్నది, ఇప్పుడు పని ఎక్కువగా ఉంది. డబ్బులు కూడా బాగా వస్తున్నాయి. నెల మన ఖర్చులకు పోని మిగులుతున్నాయి. అందరూ హ్యాపీగానే పని చేసుకుంటున్నాం. ఇక కళాకృతులు తయారు చేసేందుకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు. ముఖ్యంగా యువతులు ఈ కళాకృతులను నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దీంతో ఈ చెక్క నగీషి కేంద్రం మహిళల ఆర్థిక స్వావలంబనకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తోంది. దీనివల్ల ఆదరణ కూడా పెరిగింది. అయితే ఆర్డర్స్ ఎక్కువగా వస్తూ ఉండడంతో యంత్రాలు లేక ఇబ్బంది కలుగుతుందని మహిళలు చెప్తున్నారు. ప్రభుత్వం కొన్ని ఆధునిక యంత్రాలను తమకు అందించి ఉపాధికి తోడ్పాటు అందించాలని కోరుతున్నారు. ఇప్పుడైతే అన్ని 400 డిజైన్ దాకా నేర్చుకున్నాము. పైనుంచి కూడా డిజైన్ సార్ వాళ్ళు అందరూ వచ్చి నేర్పిస్తున్నారు. ఇంతకుముందు అయితే వర్క్షాప్లు ఉన్నప్పుడే సేల్స్ అయ్యేది, కానీ ఇప్పుడు బ్రాండ్ లాగా మాకు ఒక ఇది వచ్చి ఉన్నది. ఇప్పుడు పైన ఢిల్లీ, ముంబై, అన్ని బెంగళూరు అంతా ఎక్స్పర్ట్ అవుతుంది. ఇప్పుడు మాకు కూడా కొద్దిగా బ్రాండ్ వచ్చినప్పటి నుంచి మాకు కూడా అమౌంట్ కానీ ఏదైనా బాగుంది. 10 साल से काम करती है। ये सेंटर में काम कर लेते बहुत अच्छा है। मुझे बच्चों को पढ़ा लेने क्या कोई बात को भी घर में लगाते मर्दा जरा कमाई सी ये जरा कमा लेने सी सुबह मिल को जीना मर्ज जो मिला को कर लेते हैं। बच्चों को पढ़ा लेते हैं। जरा क्या लेना का तो भी घर में जरा आफत आने को भी एक घर डाल ली बहुत लाभम भी है। जरा पैसे देते ఒక साथ को भी हम काप लेते हैं उन्होंने। నేను ప్రస్తుతం ఉదయగిరి వుడెన్ కట్లరీలో పనిచేస్తుంటాను, ఆర్గనైజర్ కూడా. అంటే వీళ్ళు చేసే ప్రతి వస్తువు, ప్రతి ఇది చేసిన వస్తువుని నేను షార్ట్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ నేను పోస్ట్ చేయడం అట్లా జరిగింది. ఆ పోస్ట్ చేయడం వల్ల మనకు ఈ క్రాఫ్ట్లో వరల్డ్ వైడ్లో మనకు తెలవడం జరిగింది. తర్వాత ఈ 60 మంది నుంచి 90 మంది నుంచి టోటల్గా నేను 300 మందిని ఇప్పుడు ప్రజెంట్ 300 ఆర్టిజన్స్ ఇక్కడ మన ఈ క్లస్టర్లో వర్క్ చేస్తున్నారు. ఈ క్రాఫ్ట్కి మనకు జిఐ ట్యాగ్ అవ్వాలంటే మామూలు విషయం కాదు. జిఐ ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషను. అది ఒక ప్రత్యేకత, ఒక ఊరికి ప్రత్యేకత, ఆ క్రాఫ్ట్కి ప్రత్యేకత ఉండడం వల్లనే ఆ జిఐ ట్యాగ్ అవుతుంది. సుమారుగా మీరు చూడొచ్చు, బందర్ లడ్డూకి జిఐ ట్యాగు, తర్వాత తిరుపతి లడ్డూకి జిఐ ట్యాగు, బైగన్పల్లి మామిడికాయకి జిఐ ట్యాగు. ఇట్లా మనకు జిఐ ట్యాగ్ రావడం అంటే మామూలు విషయం కాదు. అలా మనకు 2016లో కూడా వచ్చింది. మెట్ట ప్రాంతమైన ఉదయగిరిలో మహిళలు తమకు కళను మొదలుపెట్టారు. మనలో టాలెంట్ ఉంటే ఎన్ని అడ్డంకులైనా అడ్డురావంటూ కూడా అక్కడి మహిళలు నిరూపిస్తున్నారు. ఒకప్పుడు ఆ బొమ్మలంటే ఏంటనేటువంటి స్థాయి నుంచి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టారు. మధ్యలో మెదిలినటువంటి డిజైన్ అచ్చుగుదినట్లు చెక్కపై చెక్కేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.